ప్రణామ్. నేటి యోగా విభాగంలో మనం కర్రను ఉపకరణంగా చేసుకుని ఆసనాలు ఎలా చేయొచ్చో చూద్దాం. ముందుగా కొన్ని మూమెంట్స్ కర్ర ఉండటం వల్ల మన పోస్చర్ అనేది ఇలా బెండ్ అవ్వకుండా ఛాతీ నిటారుగా ఉండి చాలా చక్కగా మనకి టైట్నెస్ స్పైన్ ముఖ్యంగా వెన్నుముకని ఈజ్ చేయడానికి ఉపకరిస్తుంది. ఇది చాలా సులభం. ఈ కర్ర మనకి ఎట్లాంటి షాప్స్లో అయినా దొరుకుతుంది. చూద్దామా మరి? సుమారుగా 5 నుంచి 6 అడుగుల మధ్యలో ఉన్న ఒక కర్రని తీసుకోండి. రాహుల్ మనకి చేసి చూపిస్తాడు రకరకాల మూమెంట్స్ ఏంటో. సో 2 చేతుల్ని ఆ విధంగా దూరంగా పట్టుకొని శ్వాస తీసుకుంటూ హస్త ఉత్థానాసనంలో చేసిన విధంగా పైకి ముందుకి మళ్ళీ తిరిగి వెనక్కి మీ యొక్క భుజాల యొక్క కండరాలు పూర్తిగా వాటి సామర్థ్యంతో పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక అలైన్మెంట్లో ఈ మూమెంట్ అనేది నడుస్తుంది. గుడ్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ. నెక్స్ట్ ఇప్పుడు భుజాల మీదకి కర్రను తీసుకొని ఒక కావిడి పట్టుకున్నట్టుగా 2 చేతుల్ని దూరంగా పెట్టుకొని ఎడం వైపుకి కుడి వైపుకి ట్విస్ట్ చేస్తారు. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ చేయొచ్చు, లేదా ఇంకా మెల్లిగా చేయొచ్చు. ఎడం వైపుకి మరలా మధ్యలోకి వస్తూ, ఒకవేళ కళ్ళు తిరగడం లాంటి సమస్యలు ఉంటే బాగా మెల్లిగా చేయండి. మెడని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా చూసుకోండి. శ్వాస తీసుకుంటూ పక్కలకి శ్వాస వదిలిపెడుతూ మధ్యలోకి. ఇంకొకసారి. గుడ్. ప్రతి మూమెంట్ తర్వాత అంటే వ్యాయామం లేదా ఆసనం తర్వాత చిన్న బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో 2-3 సార్లు దీర్ఘ శ్వాసలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రాహుల్. హస్త ఉత్థానాసనంలో ఉండే విధంగా ఉంటుంది. ఇది నడుముకి చాలా రిలీఫ్ వస్తుంది ఇందులో. కానీ నడుము యొక్క వంకర అంటే ఇక్కడ ఉండేటువంటి లోతు ఎక్కువ ఉండేవాళ్ళు ఈ మూమెంట్ చేయకండి. అలానే వంగితే ఇబ్బంది ఉండేవాళ్ళు కూడా పాదహస్తాసనలాగా కనిపించేటువంటి ఈ కదలికని చేయవద్దు. శ్వాస తీసుకుంటూ పైకి నడుముని ముందుకు తోస్తారు. ఇందులో శ్వాస వదిలిపెడుతూ నేలవైపు. కాలు యొక్క కండరాలన్నీ కూడా సాగదీయబడతాయి. నడుముకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. భుజానికి కూడా ఒకవేళ నొప్పులు ఉన్నట్టయితే తగ్గుతాయి. ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ నడుముని ముందుకు పుష్ చేస్తూ వెళ్తారు. మెడ ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక ఎక్కువ పైకి ఎత్తకండి. శ్వాస వదిలిపెడుతూ మెల్లిగా నేల వైపుకి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు కిందకి వెళ్తారు. రిలీజ్. నెక్స్ట్ మూమెంట్ చూద్దాం. ఇప్పుడు మీ నడుము దగ్గర నుంచి ఉండేటువంటి పక్కన ఉండేటువంటి కండరాలు మసిల్స్ని సాగదీయబడడానికి చాలా ఈజీగా ఒక అలైన్మెంట్ తోటి చేయగలుగుతారు. పోస్చర్ కరెక్షన్ కూడా అవుతుంది. అంటే ఒక గూని కానీ లేదా భుజాలు ఇలా ముందుకు పెట్టే అలవాటు ఉన్న, ఎక్కువగా మొబైల్ చూడటం అలవాటైన వాళ్ళకి కూడా అటువంటి పొజిషన్ ఉంటుంది. అవన్నీ కరెక్ట్ చేయబడతాయి. శ్వాస దీర్ఘంగా వెళ్తుంది. ఛాతీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఒక 4 నుంచి 6 సార్లు వరకు కూడా దీన్ని చేయొచ్చు. ఇంకా మెల్లిగా చేయొచ్చు, కానీ వేగంగా మాత్రం చేయకండి. నెక్స్ట్ రొటేషన్. చూసారు కదా ఏ విధంగా రొటేట్ చేయబడిందో కర్రతో. ఇలా ఎడం వైపుకి కుడి వైపుకి. దీన్ని కొంచెం వేగంగా చేసినా కూడా పర్వాలేదు. మీకు అనుకూలిస్తే కనుక తప్పకుండా చేయండి. ఈ విధంగా ఒక 10 నుంచి 20 సార్లు కూడా సాధన చేయొచ్చు. నడుము నుంచి పైభాగం మొత్తం కూడా సాగదీయబడుతుంది ఇందులో. గుడ్. నెక్స్ట్ రాహుల్. శరీరాన్ని నుంచి మీ పక్కకి సుమారు 2-2.5 అడుగుల దూరంలో పెట్టుకొని 2 చేతుల్ని కర్రకి ఆ విధంగా పట్టుకొని మీ బరువంతా కూడా నేల వైపుకి వెళ్ళేలా ఉండాలి. పక్కన భాగం అంతా కూడా సాగదీయబడుతుంది. హిప్ దగ్గర ఉండేటువంటి టైట్నెస్ ఈజ్ చేసుకోవచ్చు. పోస్చరల్ కరెక్షన్ అంటే అప్పర్ బ్యాక్ పోస్చరల్ కరెక్షన్ అవుతుంది ఇందులో. మెడ యొక్క కండరాలు కూడా బలపడతాయి. రిలీజ్. ఇప్పుడు ఎడం వైపు చేయండి. కొంచెం కిందకి ఎడం చెయ్యి. మీ బరువు ఈ విధంగా నేల వైపుకి పడాలి. దీన్ని పుష్ చేస్తూ నేలకి కర్రని అదిం పెడుతున్నట్టుగా మీకు తెలియాలి. వెరీ గుడ్. ఇంకొకసారి రాహుల్. సుమారు 2.5 నుంచి 3 అడుగుల దూరంలో మీకు పాదాలకి సమాంతరంగా పక్కలకి పెట్టుకొని మీరు సాగదీయగలిగినంత శరీరాన్ని సాగదీయవచ్చు. నార్మల్ బ్రీదింగ్, ఎటువంటి దీర్ఘ శ్వాసలు ఇందులో అవసరం లేదు.
అలానే కుడివైపు దాదాపు 2-3 నిమిషాలు కూడా మీరు ఆసనంలో ఉండొచ్చు. గుడ్. నెక్స్ట్ అలానే కర్రను పెట్టి ఈసారి కర్ర ఎటుపక్క పెట్టారో అటుపక్కనున్న కాలుని రెండో వైపుకి ఇలా ట్విస్ట్ చేస్తారు. దీనివల్ల మీకు నడుం వెనక భాగం అంటే ఎస్ఐ జాయింట్ నుంచి కూడా మీకు ఈజ్ అవుతుంది. ఒకవేళ పిరుదల వైపు ఏమైనా టైట్నెస్ ఉన్నా దాన్ని కూడా ఈజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ట్విస్ట్ పోస్చర్ అనుకోవచ్చు. ఇందులో కూడా మీరు కొన్ని సెకండ్ల పాటు నిలబడవచ్చు. రెండో వైపు దూరంగా పెట్టుకొని కర్రని అడ్జస్ట్ చేసుకోండి. పుష్ చేస్తూ రెండో పాదాన్ని నేలపైన ఆంచడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. కాళ్ళకి కూడా శక్తి పెరుగుతుంది ఈ ఆసనంలో. గుడ్. ఇంకొకసారి చేయి రాహుల్. మీకు చూపించడం కోసం మేము త్వరగా తీసేస్తున్నా. మీరు సాధన చేసేటప్పుడు మీకు అనుకూలమైన విధంగా చేయండి. మీకు వీలైనన్ని సార్లు దాన్ని రిపీట్ చేయండి. లేదా మీరు రోజు చేసే యోగాలో వేరియేషన్లో భాగంగా దీన్ని తీసుకోండి. బట్ కర్రతో చాలా సులభంగా ఆసనాలు వేయచ్చు. మరలా రెండో వైపు గుడ్. చేతులు కూడా బలం పెరుగుతుంది, వేళ్ళకి శక్తి పెరుగుతుంది, కాళ్ళలో బ్యాలెన్స్ పెరుగుతుంది. గుడ్. ఇంకొక మూమెంట్ రాహుల్. రెండు కాళ్ళు ఈ విధంగా సుమారుగా 3 అడుగులు దూరం పెట్టుకొని భుజాల మీద కర్ర పెట్టుకొని క్రాస్ చేస్తారు. త్రికోణాసనం. గాలి తీసుకుంటూ పైకి, గాలి వదిలిపెడుతూ క్రాస్ చేస్తారు. ఈ విధంగా ఉండాలనుకుంటే మీరు కొంతసేపు ఆసనంలో కూడా ఉండవచ్చు. మెల్లిగా వెళ్ళండి, మెల్లిగా పైకి రండి. ఎస్, గుడ్. రిలాక్స్. ఇలా కర్రతో కొన్నిసార్లు చేసిన తర్వాత మీరు అవసరం అనుకుంటే మిగతా యోగాసనాలకి ఫ్లోర్ మీదకి వచ్చి సాధన చేయండి. చూసారు కదా కర్రతో ఎంత ఈజీగా మీరు అనేక మూమెంట్స్ చేయొచ్చు. ఆసనాల్ని చాలా అద్భుతంగా, పర్ఫెక్ట్గా, ఎటువంటి ఇంబ్యాలెన్స్ కూడా లేకుండా ఆసనాన్ని చాలా ఈజీగా కర్రతోటి చేయొచ్చు. మీరు ఇంకా కర్రతోటి మరికొన్ని ఆసనాల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.